మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వీళ్ళకి ఇవ్వాల్సిందే ఇప్పుడే నేను క్లియర్ చేస్తాను. అరే కళ్యాణ్ వద్దు. దేవిక ప్లీజ్. కుమార్ ఇదిగో, ఈ చేయి నమ్మి నీకు రావాల్సిన జీతానికి అడ్జస్ట్ చేసుకోండి. మిగిలిన బ్యాలెన్స్ నేను వీలైనంత తొందరలో క్లియర్ చేస్తాను, ఓకేనా? జీతాల కోసం మీ ఒంటి మీద ఉన్న గోళ్లు తీసి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారంటే ముందు ముందు మిమ్మల్ని నమ్మి ఇక్కడ పనిచేయటం చాలా కష్టం. చూడండి, అనుకోకుండా బిజినెస్ డీల్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ఆయన అప్సెట్లో ఉన్నారు. తొందరలోనే ఆయనకి మంచి ప్రాజెక్ట్ వస్తుంది. ఇంతకుముందు ఆయన కూడా మీలాగే చెప్పారండి, ఇప్పుడు మళ్ళీ మీరు చెప్తున్నారు. మీ పని జరుపుకోవడానికి ఏమైనా చెప్తారు, కానీ మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే మాత్రం మేము తప్పు చేసినట్టుగా మీరు ఫీల్ అవుతారు. పద వెళ్దాం. సారీ దేవిక, ఇలా పరిస్థితి చేదాటిపోయేదాకా వస్తుందని అనుకోలేదు. ఇందాక కుమార్ చెప్పింది మాటల్లో నిజముంది. వర్కర్స్కి నమ్మకం కలిగించడంలో నేను ఫెయిల్ అయ్యాను, అందుకే మాటలు పడాల్సి వచ్చింది. నువ్వే చూసావు కదా దేవిక, ఒకప్పుడు ఎలా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఎలా అయిపోయాను. జాబ్ చేసేటప్పుడు నా చుట్టూ 10 మంది నాకు సెల్యూట్ కొట్టేవాళ్ళు. వాళ్ళకి ఫేవర్గా సైన్ చేస్తే చాలు, పొలిటీషియన్ అయినా సరే లేచి నాకు కుర్చీ వేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వదులుకుని నిజాయితీగా కష్టపడి పైకి ఎదుగుదామని ప్రయత్నిస్తుంటే ఈ అవమానాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేవిక, ఇవన్నీ చూస్తుంటే నేను బిజినెస్ చేయడానికి పనికిరానేమో అనిపిస్తుంది. పైగా ఈ బిజినెస్ కోసం నిన్ను కూడా ఇబ్బంది పెట్టాను, నువ్వు కూడా అప్పుల పాలయ్యావు. ఆ రోజు అన్నయ్య వల్ల ఆ ఫైల్ పాడవకుండా ఉండుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇన్ని అవమానాలకి కారణం ఆ రోజు అన్నయ్య గారు చేసిన పని. తన వల్లే నేను ఇన్ని అవమానాలు పడాల్సి వచ్చింది. ఒకరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి కళ్యాణ్, మారిపోయొచ్చిన మిమ్మల్ని ఇలా చూస్తానని నేను కళ్ళు కూడా అనుకోలేదు. మీరేం బాధపడకండి, బిజినెస్లో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అన్నింటినీ ధైర్యంగా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడే సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. మీరు అధైర్యపడొద్దు, మీకు సపోర్ట్గా నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దేవిక. నువ్వు నా తోడుంటే చాలు, ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా భరిస్తాను. దేవిక, నా గురించి ఎక్కువగా ఆలోచించి నో స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్, వెళ్ళు. ఆఫీస్ పని మీద ఇటువైపుగా వెళుతూ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను, బట్ అనుకోకుండా ఇలా జరిగింది. ఎనీవే, మీరు టెన్షన్ పడకండి, బీ పాజిటివ్.
కళ్యాణ్ కళ్యాణ్ నీ బ్రెయినే బ్రెయిన్ రా. ఈ బాక్స్ దేనికి? చెప్పాను కదా ధరణి, దేవిక వాళ్ళింటికి వాచ్మెన్ డ్యూటీకి వెళుతున్నాను అని. నాకు వాళ్ళింట్లో భోజనం చేయడం కానీ పచ్చి మంచినీళ్ళు తాగడం కానీ ఇష్టం లేదు. అందుకే మన ఇంటి నుంచే బాక్స్ తీసుకెళ్తాను. తప్పుడు పని చేయడం ఎందుకు? ఇలా మా అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే వెళుతున్నానని చెప్పాను కదా. లేట్ అవుతుంది, తొందరగా బాక్స్ కట్టు. నిలువు దోపిడీ చేస్తే నయా పైసా మీ దగ్గర దొరకదు. అలాంటిది వాచ్మెన్ డ్యూటీ చేయడానికి వెళ్తారా? వాచ్మెన్ డ్యూటీ చేయాలంటే వాచ్మెన్ డ్రెస్ ఉండాలి, అది తెలుసా మీకు? తెలుసు. దేవిక వాళ్ళింటికి వెళ్లే దారిలో నా వాచ్ అమ్మేసి ఆ డబ్బులతో డ్రెస్ కొనుక్కుని వెళతాను. అమ్మాయిసైనా వెళ్తానంటారు కానీ ఆ డ్యూటీకి వెళ్ళని మాత్రం చెప్పరే. అసలు ఎందుకండి మా మీద ఇంత కక్ష? మీ చేత్తోనే ఇంత విషం ఇచ్చి మా అందరినీ చంపేయొచ్చు కదా. మీరు చేసే ఘోరాలు చూసే బాధైనా తప్పుతుంది. మన విధిరాత ఎలా ఉంటే మనం కూడా అలాంటి పనులే చేసుకుని వెళ్లాల్సి వస్తుంది ధరణి. దయచేసి అర్థం చేసుకో. నీ భర్త మీద పడ్డ నింద నిజం కాదని కళ్యాణ్ వాళ్ళకి తెలిసేలా చేస్తాను. కాదనకు ధరణి. మీకంతగా డ్యూటీ చెయ్యాలనిపిస్తే అదేదో మన ఇంటి దగ్గర చెయ్యండి. బయట చైర్ వేసుకొని కూర్చోండి. డే అండ్ నైట్ మన ఇంటి దగ్గరే కాపలా కాయండి. ఎలాగో మిమ్మల్ని భరించడం తప్పదు కాబట్టి ఏదో ఇంత ముద్ద పడేస్తాను. మీకు నిద్రొస్తే టైంకి టీ కాఫీ కూడా ఏర్పాటు చేస్తాను. ఇంకా కావాలంటే చెప్పండి, మందు కూడా తెచ్చిస్తాను. అలా చేస్తేనైనా ఇంటి దగ్గరే ఉన్నారన్న పరువైనా నాకు దక్కుతుంది. ఏంటమ్మా కోపడుతున్నావు? మీ నాన్న వాచ్మెన్ పనిచేయడానికి వెళ్తూ లంచ్ బాక్స్ కట్టమంటున్నారు. అక్కడిక్కడికో వెళ్లి పనిచేయడం ఎందుకండి? ఇక్కడే ఇంటి దగ్గరే కాపలా కాయండి అని చెప్తున్నాను. నాన్న, ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు జాబ్ చేస్తానంటే చెప్పండి, నేను మా కాలేజ్లో మాట్లాడి అదే వాచ్మెన్ డ్యూటీ అక్కడ వచ్చేలా చేస్తాను. అంతేకాని అక్కడికి వెళ్ళి అనవసరంగా దేవిక పిన్నిని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ నాన్న. నాకు పని చూస్తానన్నందుకు థ్యాంక్స్ అమ్మా. కానీ నేను ఈ పని డబ్బు కోసం చేయటం లేదు. జరిగిన సంఘటనలో నా తప్పు లేదని వాళ్ళకి తెలియాలి. అందుకే రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా నిస్వార్థంగా అక్కడ పనిచేయాలని డిసైడ్ అయ్యాను. ఆహాహాహా, కలియుగ సత్యహరిశ్చంద్రుడు వచ్చారండి. దమ్మిడి ఆదాయం రాని దానికోసం టిఫిన్ బాక్స్ కట్టి పంపమంటున్నారు. ఏమన్నారు? అన్నం ఇక్కడ తిని ఉచిత సేవలు అక్కడ చేయడానికి వెళ్తారా? ఆ మాట అనడానికి కొంచెమైనా సిగ్గు శరం ఉన్నాయా? ఈ భూలోకంలో లేని పని చేయడానికి నీతి నిజాయితీ తప్పు నిరూపిస్తా అని కవరింగ్ చేసి చెప్తున్నారు. మీరు మమ్మల్ని హింసించడానికి జన్మెత్తినట్టున్నారు. రేపు మీ కూతురికి పెళ్లి సంబంధం వస్తుంది. తండ్రి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడంటే ఎవరైనా మాకు విలువిస్తారా? కూతురు లెక్చరర్ జాబ్ చేస్తున్నా తండ్రి మాత్రం ఉచిత సేవ కింద వాచ్మెన్ జాబ్ చేస్తున్నాడు అంటే ఇంట్లో అందర్నీ హీనంగా చూస్తారా లేదా? చెప్పండి. తప్పు చేయలేదని నాకు క్లియర్గా గుర్తుంది. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు. దేవికి ఇంట్లో జరిగిన విషయాలను చూస్తే నాకెందుకో ఆ కళ్యాణ్ మీదే అనుమానంగా ఉంది. కానీ ఒక్క విషయానికే మనిషిని అనుమానించడం కరెక్ట్ కాదు. కనుక అక్కడికి వెళితే గాని నిజమేంటో తెలియదు.
పైగా కళ్యాణ్ రాకముందు దేవిక హెల్త్ బానే ఉండేది. కళ్యాణ్ రావటంతోనే దేవికకి జాబులు, టెన్షను, దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఆ ఇంట్లో ఏదో అనుమానించదగ్గ విషయమే ఉన్నట్టుంది. ఇది వీళ్ళకి చెప్పిన అర్థం కాదు, నేనే కనిపెట్టాలి. కీర్తి, నువ్వు ఇంకో బాక్స్ తీసుకెళ్ళమ్మా. ఈ మనిషి మారడే, మనందరినీ టార్చర్ పెట్టడానికి తిరిగొచ్చారు. ఈ కొంప ముంచి మళ్ళీ పోతారు. ఎన్ని కర్మలు చేస్తే ఇలాంటి వాడు నా భర్త అయ్యాడో అని బాధేస్తుంది. నా జీవితం ఇలా అయింది ఏంటి భగవంతుడా అని దేవుడిని నిలదీయాలనిపిస్తోంది. కానీ ఎవరిని ఏమీ అనలేని నిస్సహాయురాల్ని. ఒక పక్క చెల్లెలు, మరో పక్క భర్త. వీళ్ల మధ్య నేను నలిగిపోతున్నాను. అమ్మా, బాధపడుకో. నాన్న విషయం గురించి నేను పిన్నికి కాల్ చేసి మాట్లాడతాను. వద్దు, నువ్వు మీ పిన్నికి కాల్ చేసి ప్రత్యేకంగా సిఫార్సులు లాంటివేమీ చేయకు. నువ్వు కూడా మీ నాన్న వైపే మాట్లాడుతావు. ఇప్పటికే దేవిక చాలా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఇంకా ఎంత ఇబ్బంది పెడతారో ఏమిటో. వీటేంటి అన్నంత పని చేసి శనిలా తగులుకున్నాడు. వీడిని అడ్డం పెట్టుకుని నేను బెనిఫిట్ పొందాలనుకుంటే నాకే హెడేక్గా అయ్యాడు. అనవసరంగా వీడిని టచ్ చేశానేమో అనిపిస్తుంది. అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేయాలి. అన్నయ్య గారు, మీరేదో ఆవేశంలో అన్నారని అనుకున్నాను, కానీ మీరేంటి నిజంగానే వాచ్మెన్లో వచ్చేశారు? చెప్పాను కదా కళ్యాణ్, నీకు జరిగిన లాసులో నా తప్పేమీ లేదని ప్రూవ్ చేసుకోవటానికి ఇలా వస్తానని వచ్చాను. మీకు నమ్మకం కలిగిస్తాను. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్తో దేవిక చాలా బాధపడింది. ఇన్ఫ్యాక్ట్ తనని సెట్ చేయడానికి నాకు చాలా కష్టమైంది కూడా. మీరు మళ్ళీ ఇలా వచ్చి తనని ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారా? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, దేవిక నన్ను నమ్మి తిరిగి ఇంటికి తీసుకొచ్చినందుకు నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని తనకు నమ్మకం కలిగేలా చెయ్యాలి. నా పరిస్థితిని దేవిక పెద్ద మనసుతో అర్థం చేసుకుంటుందని నేననుకుంటున్నాను. ఏంటన్నయ్య మీరు పట్టిన కుందేలికి 3 కాళ్ళని వాదిస్తున్నారు. ఇలా మొండిగా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో మనిషిని బాధపెట్టి మీరు నమ్మకం సంపాదించాలనుకోవడం కరెక్టేనా? సారీ కళ్యాణ్, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. మీ ఇంటి వాచ్మెన్గా ఉంటూ ఎలాంటి ఆపద ఈ ఇంటి కాంపౌండ్ వాళ్ళు దాటి రాకుండా చూసుకోవడం నా డ్యూటీ. దేవికని నా గ్రిప్లో పెట్టుకుందామని వేస్తున్న ప్లాన్కి అడ్డొచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి. బావ అన్నట్టుగానే వచ్చేశాడే. వాచ్మెన్గా ఉన్న బావగారిని చూసినప్పుడల్లా కళ్యాణ్కి తన బిజినెస్ డీల్ లాస్ అయ్యారని గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చినప్పుడు ప్రతిసారి తను మరింత పెయిన్ ఫీల్ అవుతూ డిసప్పాయింట్ అయిపోతాడు. నా తల మీద అనవసరంగా బరువు తెచ్చి పెట్టుకున్నట్టయింది. ఈయన వల్ల అక్క వాళ్ళు బాధపడటమే కాకుండా
ఇప్పుడు నేను కళ్యాణ్ కూడా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. మీ ఇంటికి వాచ్మెన్గా వచ్చాక ఈ డబ్బులు నా చేతికి ఎలా వచ్చాయనే కదమ్మా నువ్వు అడగాలనుకుంటున్నావు. అంటే నువ్వు అడక్కపోయినా నీ చూపులో భావం నాకు అర్థమైందమ్మా. ఈ వేషం వేసుకుని నిన్ను కలవాలని వచ్చేవాళ్ల దగ్గర ఇలా డబ్బులు వసూలు చేస్తున్నానని అపార్థం చేసుకున్నావు, అంతే కదమ్మా? అలా నేను అనలేదే. మీ ఇంటి పనికి వచ్చాను కాబట్టి నువ్వు అడక్కపోయినా చెప్పడం నా బాధ్యత. ఈ డబ్బులు నావేనమ్మా. ఈ వాచ్మెన్ డ్రెస్ కుట్టించుకోవడానికి నా చేతి వాచ్ తాకట్టు పెట్టాను. బట్టలకైనవి తీసుకుని మిగిలిన డబ్బు ఇవ్వమని చెప్పాను. ఆ డబ్బే. నువ్వనుకుంటున్నట్టుగానే చాలామంది నన్ను నేను చెయ్యని తప్పుకి బాధ్యుని చేశారు. కొన్ని సందర్భాల్లో దొంగ అన్న ముద్ర వేసి తప్పుడు మనిషిగా లెక్క కట్టారు. ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నారు? గతంలో నా మీదున్న అభిప్రాయంతో కళ్యాణ్ ఫైల్ విషయంలో కూడా నేను తప్పు చేసుంటానని అపార్థం చేసుకున్నావు. ఆ అపార్థమే నన్ను వేధిస్తోంది, అనుక్షణం బాధిస్తోంది. మీ బాధ గురించి చెప్తారే తప్ప నా భర్తకు బిజినెస్లో జరిగిన నష్టం గురించి గాని, ఆయనకు తన కింద పనిచేసే వాళ్ల నుంచి ఎదురైన అవమానాల గురించి గాని, అవన్నీ తలుచుకొని ఆయన పడుతున్న మనోవేదన గురించి గాని మీరు ఆలోచించరు. ఆ బాధ నుంచి కళ్యాణ్ ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. ఇంతలో ఆ బాధకి కారణమైన మీరే మళ్ళీ ఇలా దర్శనమిచ్చి ఆ బాధని గుండెల్లోకి చేరేలా చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను మీ చేతిలో ఉన్న డబ్బును చూసి తప్పుగా అర్థం చేసుకున్నానని మీకు మీరే ఊహించేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీ మీద ఈర్ష్య, ద్వేషంతో రగిలిపోతున్నానని అనుకుంటున్నారా? లేదంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవటమే నేను పనిగా పెట్టుకున్నానని అనుకుంటున్నారా? నా ఉద్దేశం అది కాదమ్మా. మీ ఉద్దేశం ఏంటో చెప్పకుండానే అర్థమవుతుంది. ఈ గెటప్లో మిమ్మల్ని చూస్తే వచ్చిపోయేవాళ్లు ఏమనుకుంటారు? సొంత బావగారినే ఇంటికి వాచ్మెన్గా పెట్టుకుంది తనకి ఎంత అహంకారం అని అనుకోరా? మీరు ఇలాంటి పని చేయటం మా అక్క వాళ్ళకే కాదు, నాకు కూడా అవమానమని మీకు తెలీదా? పరువు గురించి మీకు ఎలాగో అవసరం లేదు, కనీసం నాకున్న పరువు గురించైనా ఆలోచించాలి కదా. ఎన్ని తెలిసి కూడా మీరు మొండిగా ఇక్కడికొచ్చారంటే మిమ్మల్ని ఏమనాలి? నన్ను కష్టపెట్టడమే మీ లక్ష్యంగా ఉన్నట్టుంది. నేను తలదించుకునేలా చేయటమే మీకు సంతోషం అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇన్ని మాటలు పడ్డ తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఉండాలని ఎలా అనిపిస్తుంది రాజశేఖర్? నీకు కొంచెం కూడా సిగ్గు రోషం లేవా? నువ్వుంటే నాకడ్డు, వెళ్ళిపో. మీ ఇంటికి నేను కాపలా ఉండాల్సిన అవసరం లేదని, గవర్నమెంట్ మీకు అన్ని ఫెసిలిటీసు కల్పిస్తుందని నాకు తెలుసమ్మా. కానీ తప్పు చెయ్యకుండానే చేశాను అన్న నింద నా మీద పడింది. అది ఎంత నరకంగా ఉంటుందో అనుభవిస్తున్న నాకే తెలుసమ్మా. నిజం తెలిసేంతవరకు, నన్ను మీరు నమ్మేంతవరకు ఈ పని చెయ్యాలని నా మీద నేనే ఒట్టు పెట్టుకున్నాను. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోండి, అడ్డు చెప్పకండి. పోయిన నీ డాక్యుమెంట్స్ నేను మళ్ళీ తీసుకురాలేను, తయారు చేయలేను. అలాగని ఆ లాస్ను కూడా భర్తీ చేయలేను.
కానీ ఇప్పుడు నేను చేయగలిగిందల్లా ఒక్కటే, మీ ఇంటికి నేను కాపలా ఉండటం మాత్రమే. కొన్ని పరిస్థితుల్లో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా కోసం నా వాళ్ళెవ్వరూ రాలేదు. కానీ నువ్వు వచ్చావమ్మా. దిక్కు తెలియని నా బుద్ధికి ఒక దిశ చూపించావు. చేసిన తప్పులు సరిదిద్దుకుంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందన్న ఆశ కల్పించావు. నా కూతురు కీర్తి తర్వాత నా గురించి ఆలోచించిన వ్యక్తివి నువ్వేనమ్మా. ఆ క్షణంలో నాకు పెద్ద కూతురు ఉండుంటే తను కూడా నీలాగే నన్ను కన్విన్స్ చేసుండేది కదా. ఆ క్షణం నుంచే నీ పట్ల కూడా ఒక తండ్రి భావనతో మెలగాలని నిర్ణయించుకున్నాను. నీకు ఏ ఆపద రాకుండా కాపాడుకోవాలనుకున్నాను. మీరు అనుకున్నారు బానే ఉంది, కానీ నాకు ఆపదొస్తుందని మీరెలా అనుకుంటున్నారు? ఆపద నీ ఇంట్లోనే, నీ చుట్టూనే ఉందన్న అనుమానం నాకు కలిగిందమ్మా. ఎందుకంటే టిష్యూ పేపర్స్ ఉండాల్సిన చోట కళ్యాణ్ ఫైల్ ఎందుకుంది? నేను చూసినంత వరకు అక్కడ లేని ఫైలు ఆ తర్వాత ఆ టీపై మీదికి ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు? అంటే నా భర్తని మీరు అనుమానిస్తున్నారా? నా భర్త మీదే నింద వెయ్యాలని చూస్తున్నారా? ఆల్రెడీ అనేశాడు దేవిక, ఇంకా అనాల్సిందేముంది? నా ఇంట్లో నన్నే తప్పు చేసిన వాడిగా నిలబెట్టాడు. అన్నయ్య, మీరెందుకు పదే పదే జరిగిపోయిన విషయాన్ని టచ్ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ దేవిక ముందు నన్ను బ్యాట్ చేయాలన్న ఇంటెన్షన్ మీకేదైనా ఉందా? ఉంటే చెప్పండి, ఇక్కడే క్లియర్ చేసుకుందాం. లేదు కళ్యాణ్, నిన్ను బ్యాడ్ చేయాలని కాదు, నాకున్న డౌట్ని చెప్పానంతే. నువ్వు అసలు ఆడదానివేనా? నీ కొంచెమైనా చిన్న పెద్ద అనే మర్యాద ఉందా? నువ్వు కమిషనర్ అన్న అహంకారంతో నువ్వు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు. మా తమ్ముడితో నీ చెప్పులు తోడిపించుకుంటావా?